హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. అపూర్వ కోపంతో శారదను రాయి తీసుకొని బలంగా కొట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటే అప్పుడే భూమి పరిగెత్తుకుంటూ వచ్చి దగ్గరలో ఉన్న ట్రాన్స్ఫారంకి రాయి విసిరి కొడుతుంది. దాంతో కరెంటు పోతుంది. ఇక అందరూ కూడా కరెంటు పోయిందేంటి ఈ సమయంలో అని చెప్పి చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే భూమి పరిగెత్తుకుంటూ శారద దగ్గరకు వెళ్ళి శారద చేతికి ఉన్న తాడును ఊడదీసి శారదను తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. కరెంట్ రావటానికి టైం పట్టేలా ఉంది అని చెప్పి అందరూ కూడా ఫోన్లో ఉన్న ఫ్లాష్ లైట్ని ఆన్ చేసుకుంటారు. ఫ్లాష్ లైట్ని శారద కూర్చున్న కుర్చీ వైపు వేయగానే అక్కడ శారద కనిపించకపోవడంతో అందరూ కూడా షాక్లో ఉంటారు. ఇదేంటి, మనం ఆ శారదను తాడులతో కుర్చీలో కట్టిపడేశాం కదా, శారద అంత ఈజీగా ఆ తాడుని ఎలా ఉప్పదీసుకుంది అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. బావా, అన్ఎక్స్పెక్టెడ్గా ట్రాన్స్ఫారం పేలిందేమో అనుకున్నాను, కానీ ఇదంతా చూస్తుంటే అన్ఎక్స్పెక్టెడ్గా ట్రాన్స్ఫారం పేలినట్టు అనిపించట్లేదు. ఎవరో శారదను కాపాడటం కోసం కావాలనే ట్రాన్స్ఫారం పేలేలా చేశారు. శారదను కాపాడిన వాళ్ళు ఎవరైనా సరే ఎంత దూరం వెళ్ళి ఉండరు. శారద కూడా ఇక్కడే ఎక్కడో ఉంటుంది, పదండి తలో దిక్కు వెళ్ళి వెతుకుదాం అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఇక మరోవైపు భూమి శారదను తీసుకొని రోడ్డు మీద పరిగెట్టుకుంటూ వెళ్తూ ఉంటే అప్పుడే గగన్ కారు వచ్చి శారద ముందు ఆగుతుంది. ఇక గగన్ కారులో నుంచి దిగ్గానే శారద పరిగెత్తుకుంటూ గగన్ దగ్గరకు వెళ్ళి గగన్ని హగ్ చేసుకొని ఏడుస్తూ ఉంటుంది. అమ్మా అమ్మా అని చెప్పి గగన్ అంటూ ఉంటే ఇక శారద జరిగిందంతా కూడా గగన్కి చెప్తూ ఉంటుంది. ఇక గగన్ ఉగ్ర నరసింహుడై, అపూర్వ వస్తున్నాను అపూర్వ, నీ చావు నా చేతుల్లోనే రాసిపెట్టుంది అని చెప్పి గగన్ అంటూ ఉంటే, వద్దు బావా వద్దు, ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు మంచివి కాదు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. మర్యాదగా నన్ను వదిలిపెట్టు అని చెప్పి గగన్ భూమిని పక్కకు నెట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఇక భూమి కింద పడిపోయిందని శారద భూమి దగ్గరకు వెళ్ళి, అమ్మ భూమి లేమ్మా లే అని చెప్పి అంటూ ఉంటే, అత్తయ్య ముందు వెళ్ళి ఆయన్ను ఆపండి, నాకేం కాలేదు అని భూమి చెప్తూ ఉంటే, ఒరే గగన్ ఆగరా ఆగు అని చెప్పి శారద పిలుస్తూ ఉంటుంది. ఇక శారద మాటను గగన్ వినిపించుకోకుండా కోపంగా అపూర్వను వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు. ఇక మరోవైపు అపూర్వ మనుషులు, అపూర్వ కుటుంబ సభ్యులు అందరూ కలిసి శారద కోసం వెతుకుతూ ఉంటారు. ఇక అప్పుడే గగన్కి అపూర్వ కనిపిస్తుంది. అపూర్వ కనిపించగానే గగన్ కోపంగా కారు దిగుతాడు. రే గగన్, ఇప్పుడు అర్థమైందిరా, మీ అమ్మను కాపాడుకుంది నువ్వేనని అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. మీ అమ్మను కాపాడుకొని శిక్ష నువ్వు అనుభవించడానికి వచ్చావా? రా గగన్, మీ అమ్మకు వేయాల్సిన శిక్ష నీకు వేస్తాను అని చెప్పి అపూర్వ, రేయ్ ఎక్కడున్నారా రండి, ఆ శారద కొడుకు దొరికిపోయాడు అని చెప్పి అపూర్వ పిలుస్తూ ఉంటుంది. ఇక దాంతో అందరూ కూడా పరిగెత్తుకుంటూ వస్తారు. పట్టుకొండ్రా, వాణ్ణి బంధించండి, ఆ కుర్చీలో కట్టిపడేయండి అని అపూర్వ అంటూ ఉంటే, ఏంటి అపూర్వ, నన్ను అంత బలహీనుడిగా అనుకుంటున్నావా ఏంటి అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఇంతమంది ముందు నీ బలం తక్కువే గగన్, నువ్వు నా ముందు నీ ప్రతాపం చూపించగలవు, కానీ ఇంతమంది ముందు చూపించలేవు కదా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. నన్ను చాలా తక్కువ అంచనా వేస్తున్నావు అపూర్వ అని చెప్పి గగన్ కోపంగా అపూర్వ దగ్గరికి వెళ్తూ ఉంటే అపూర్వ మనుషులంతా కలిసి గగన్ దగ్గరకు వచ్చి గగన్ని పట్టుకోబోతూ ఉంటే గగన్ ఆ మనుషులందరినీ కూడా కొట్టి పడేస్తాడు. ఇక అపూర్వ షాక్లో ఉంటుంది. ఇప్పటికైనా నా బలమేంటో అర్థమైందా అపూర్వ అని చెప్పి గగన్ అంటూ ఉంటే ఇక అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది. రే గగన్, ఏంట్రా ఏం చేస్తున్నావు, నా భార్య దగ్గరికి వెళ్తున్నావేంట్రా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. రే శరత్చంద్ర, ఏంట్రా నీ భార్య తప్పు చేస్తుంటే చెప్పలేకపోయావారా? మా అమ్మను కుర్చీలో కట్టిపడేసి ఇంతమంది చేత కొట్టించాలనుకుంది, అలాంటి నీ భార్యను నువ్వు శిక్షించలేకపోయావారా అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు. మీ అమ్మ ఏమీ చెయ్యకపోతే నా అపూర్వ మీ అమ్మను శిక్షించాలనుకోలేదు, బిందుకి కడుపు పోగొట్టాలనుకుంది, అందుకే మీ అమ్మను ఇలా బంధించి అందరి చేత శిక్షించేలా చేయాలనుకున్నాము అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. ఈ అపూర్వ మాటలు నమ్ముతున్నావా? ఈ అపూర్వ తను అనుకున్నది సాధించడం కోసం ఏమైనా చేస్తుంది, అలాంటి అపూర్వ మాటలు నమ్మి మా అమ్మ తప్పు చేసిందంటావా? మా అమ్మ ఎప్పటికీ తప్పు చెయ్యదు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఎవరమ్మ వాళ్ళకి గొప్పనే లేరా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. నువ్వు ఎన్ని చెప్పినా సరే
మా అమ్మను బాధ పెట్టిన ఈ అపూర్వను బ్రతకనివ్వను అని చెప్పి గగన్ కోపంగా అపూర్వ దగ్గరకు వెళ్ళి అపూర్వ గొంతు పట్టుకోబోతూ ఉంటే శరత్ చంద్ర గగన్ చేతిని గట్టిగా పట్టుకుంటాడు. రే శరత్ చంద్ర, మర్యాదగా చెయ్యి వదులు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. వదలనురా, వదలను, నా కళ్ళ ముందే నా భార్యను కొడతావా అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటాడు. ఇక గగన్ శరత్ చంద్రని పక్కకు నెట్టేస్తాడు. అపూర్వ బావా బావా అని చెప్పి శరత్ చంద్ర దగ్గరికి వెళ్ళబోతూ ఉండగా గగన్ అపూర్వ చేతిని గట్టిగా పట్టుకొని, నీకెంత ధైర్యం, మా అమ్మని అందరి చేత కొట్టించాలనుకుంటావా అని చెప్పి గగన్ అంటూ ఉంటే అప్పుడే శారద భూమి పరిగెత్తుకుంటూ వస్తారు. ఒరే గగన్, ఆ అపూర్వ తప్పు చేసిందని నువ్వు ఆవేశంతో తప్పు చేస్తావా ఏంట్రా? అప్పుడు నీకు ఆ అపూర్వకి తేడా ఏంట్రా అని శారద అడుగుతూ ఉంటుంది. అవన్నీ నాకు అనవసరం. ఈ అపూర్వ నిన్ను బాధ పెట్టింది. నిన్ను బాధపడితే నేను చూస్తూ ఊరుకుంటానా అని చెప్పి గగన్ అపూర్వ గొంతు పట్టుకుంటాడు. రే గగన్, వదలరా, వదులు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. రే గగన్, నా అపూర్వకేమైనా అయితే నీ పైన పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటాడు. పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? ఇవ్వు, ఇక్కడ జరిగిందంతా కూడా నా దగ్గర వీడియో ఉంది. ఈ వీడియోని నేను పోలీసులకు చూపిస్తాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. మేము తప్పు చేయలేదు, నువ్వు ఆ వీడియో పోలీసులకు ఇస్తే మాత్రం పోలీసులు మమ్మల్ని ఏం చేస్తారు అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటాడు. మా అమ్మ తప్పు చేసినా కూడా శిక్షించే అర్హత మీకు లేదు. ఏదైనా ఉంటే పోలీసులకు చెప్తే పోలీసులు శిక్షిస్తారు, అంతేకాని మీరు చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ఇలా మా అమ్మను బంధించి కొట్టడం ఎంతవరకు కరెక్ట్? పద, ఇప్పుడే వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. బావా ప్లీజ్ బావా, ఈ ఒక్కసారికి వదిలే బావా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఏ భూమి, మీ నాన్న మీ పిన్ని కాబట్టి నువ్వు సపోర్ట్ చేస్తున్నావా అని గగన్ భూమిని అంటూ ఉంటే భూమి షాకింగ్గా గగన్ వైపు చూస్తూ ఉంటుంది. అపూర్వ చావు, అపూర్వ చావు అని చెప్పి గగన్ అపూర్వ గొంతు పట్టుకొని నులుముతూ ఉంటే శారద గగన్ దగ్గరకు వెళ్ళి గగన్ చంపపై లాగిపెట్టి ఓ కటిస్తుంది. అమ్మా అని చెప్పి గగన్ అంటూ ఉంటే, ఏంట్రా, ఆ అపూర్వను చంపి నువ్వు జైలుకి వెళ్తావా? నువ్వు జైలుకు వెళ్తే నిన్ను నమ్ముకున్న నేను, పూరి, భూమి ఏమవ్వాలి అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది. అపూర్వ ఎన్నో తప్పులు చేసింది, ఎన్ని తప్పులు చేసినా కూడా సాక్ష్యాలనేవి లేకుండా చేసింది. కానీ అపూర్వ తప్పు చేయలేదని నేను అనట్లేదు. అపూర్వ చేసిన ప్రతి తప్పుకి దేవుడు అనేవాడు ఉన్నాడు. ఆ దేవుడు చూస్తాడు, ఆ దేవుడే శిక్షిస్తాడురా, మనం శిక్షించడం కాదు అని చెప్పి శారద అంటూ ఉంటుంది. ఇప్పుడు నువ్వే చెప్పావు కదా, చట్టాన్ని మీ చేతుల్లోకి ఎందుకు తీసుకున్నారని శరత్చంద్ర గారిని నిలదీశావు కదా, మరి నువ్వు కూడా చట్టాన్ని నీ చేతుల్లోకి ఎందుకు తీసుకుంటున్నావు గగన్ అని చెప్పి శారద ఏడుస్తూ ఉంటుంది. ఇక గగన్ ఏం మాట్లాడకుండా తలదించుకుంటాడు. వద్దు గగన్, వద్దు, రా గగన్ వెళ్దాం అని చెప్పి శారద గగన్ని లాక్కొని వెళ్తూ ఉంటే గగన్ అపూర్వ వైపు చూస్తూ, మా అమ్మ జోలికి వస్తే ఈసారి నీ చావు ఖాయం అని చెప్పి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఇక శరత్చంద్ర అపూర్వ దగ్గరకు వచ్చి, అపూర్వ నీకేం కాలేదు కదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇక అపూర్వ, నన్ను వాడు గొంతు పట్టుకొని నులుముతుంటే మీరంతా చూస్తూ ఉన్నారు, ఏమీ చేయలేకపోయారు. మీరెంతమంది ఉన్నా ఒకటే, ఆ గగన్ గాడు ఒక్కడైనా ఒకటే అని చెప్పి అపూర్వ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక మరోవైపు అందరూ కలిసి ఇంటికి వెళ్తారు. శారదను తీసుకుని గగన్ కూడా ఇంటికి వెళ్తాడు. అమ్మా, ఆ అపూర్వను చంపుంటే ఇక మీదట మనందరికీ ఎలాంటి సమస్యలు వచ్చుండేవి కాదు అని గగన్ అంటూ ఉంటే, వద్దురా గగన్, వద్దు, ఆ అపూర్వను చంపొద్దు. ఆ అపూర్వ చేసిన తప్పులకు ఆ దేవుడు తప్పకుండా శిక్ష వేస్తాడ్రా అని చెప్పి శారద గగన్కి చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే పూరి పరిగెత్తుకుంటూ శారద దగ్గరకు వచ్చి, అమ్మా ఏమైంది, చేతులకి ఈ గాయాలేంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఏం లేదులే పూరి, నువ్వు వెళ్ళు అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. అన్నయ్య, ఇన్ని రోజులు నేనంటే చిన్నపిల్లని అనేవాళ్ళు, ఇప్పుడు నేను కూడా పెళ్ళిడికి వచ్చాను అన్నయ్య, అమ్మకేమైందో చెప్పండి అన్నయ్య అని చెప్పి పూరి అడుగుతూ ఉంటుంది. పూరి, నువ్వు ఆవేశంతో గుళ్ళో బిందు మొహం మీద బూడిద చల్లావు కదా, అందుకు ఆ అపూర్వ నీకు శిక్ష వేస్తాంది. నిన్ను శిక్ష నుంచి తప్పించడం కోసం ఆ శిక్షను నేను అనుభవించాను అని చెప్పి పూరి చెప్తూ ఉంటుంది. సారీ అమ్మా, నన్ను క్షమించు, నా వల్లే నీకు ఇలాంటి పరిస్థితి వచ్చిందా అని చెప్పి పూరి ఏడుస్తూ ఉంటుంది. పర్వాలేదులే పూరి, బాధపడకు, ఇంకెప్పుడు కూడా ఆవేశంతో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకు అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది. అవును పూరి, నీకు శివ కంటే మంచి సంబంధం చూస్తున్నాను కదా, అప్పుడు వాళ్లే సిగ్గుతో చచ్చిపోతారు. ధ్రువకి నీకు ఒక్కసారి పెళ్ళైపోయిందంటే ఆ అపూర్వ కానీ శరత్చంద్ర కానీ మన ఇంటి వైపు వేలెత్తి చూపించటానికి కూడా భయపడతారు. ఆ రోజు త్వరలోనే వస్తుందమ్మా, బాధపడకు అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. ఇక నువ్వు బిందు శివాలు కనిపించినా కూడా
వాళ్ళు ఎవరో నీకు తెలీదు అన్నట్టు వెళ్ళిపో, కానీ వాళ్ళపై కోపంతో ద్వేషంతో ఏదో చెయ్యాలని చూడకు అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు. సరే అన్నయ్య, నువ్వు చెప్పాక నేను కాదంటానా అని చెప్పి పూరి చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు అపూర్వ వాళ్ళు ఇంటికి వెళ్ళేసరికి డోర్ ఓపెన్ చేయండి, డోర్ ఓపెన్ చేయండి అని కృష్ణప్రసాద్ డోర్ కొడుతూ ఉంటాడు. ఇక మీరా వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తుంది. శారద ఎక్కడ మీరా, శారద ఎక్కడ అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. మీ శారదకి ఏం కాలేదులేండి, ఆ శారద కొడుకు గగన్ వచ్చి శారదను తీసుకుని వెళ్ళిపోయాడు అని చెప్పి మీరా చెప్తూ ఉంటుంది. శారదను గగన్ తీసుకెళ్ళిపోయాడా అంటే ఇక్కడ జరిగిందంతా గగన్కి తెలిసిపోయిందా? గగన్ అసలే కోపస్తుడు, ఆ అపూర్వను ఏమీ చేయలేదా అని చెప్పి కృష్ణప్రసాద్ మనసులో అనుకుని పరిగెత్తుకుంటూ బయటికి వెళ్తూ ఉంటే భూమి ఎదురుగా వస్తూ ఉంటుంది. అమ్మ భూమి, గగన్ శారదను సేవ్ చేసి తీసుకెళ్ళిపోయాడా అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. అవును మోయ, బావనే అత్తయ్యను తీసుకెళ్ళాడు అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. అయితే గగన్ ఆ అపూర్వను ఏమీ అనలేదమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటే ఇక భూమి జరిగిందంతా కూడా కృష్ణప్రసాద్కి చెప్తూ ఉంటుంది. గగన్ ఎంత ప్రేమిస్తాడో అంత ద్వేషం కూడా పెంచుకుంటాడమ్మా. అలాంటి వాడికి అపూర్వ ఎందుకు అడ్డుపడుతుందో అర్థం కావట్లేదు. అపూర్వ చావు గగన్ చేతిలో రాసి పెట్టుందేమో, అందుకే అపూర్వ గగన్తో పెట్టుకుంటుంది అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.